అందరూ ఎలా ఉన్నారు? అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అయితే శారీ కట్టుకోకుండా డ్రెస్సే వేసుకున్నానేంటి అని మీకు డౌట్ అయితే వచ్చుండొచ్చు. శారీ కట్టుకుందాం అనుకున్నాను. కానీ పూజకి లేట్ అయిపోతుంది. పూజ చేసుకోవడం మెయిన్ అని పూజ చేసుకుందామని శారీ అయితే కట్టుకోలేదు. ఈ సంక్రాంతికి నేను ఇలా అయితే రెడీ అయ్యాను. ఇది నైటే ముగ్గయితే వేసేసాను. ఒక చిన్న కైట్ అలానే హ్యాపీ పొంగల్ అని రాసి ఇలా నైటే ముగ్గు వేసేసాను. ఇంక మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అయ్యేసి ఇలా పూజ కోసము బెల్లం పొంగల్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ రోజు నైవేద్యంగా ఒక 5 వెరైటీస్ లాగా అయితే చేద్దాము అని ఇలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చేసి కుకింగ్ అయితే ఒక 2 ఐటమ్స్ ఇంకా రిమైనింగ్ వి టెంకాయ అని ఇంకా వాటితోటి అయితే నైవేద్యానికి అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇలా మేము చేసిన బెల్లం పొంగలి అలానే నైట్ నానబెట్టి ఇలాగ కుక్ చేసి పెట్టుకున్నాను. ఇవి గుగ్గుళ్ళు అలానే టెంకాయ అయితే మెయిన్ కదా, టెంకాయ అలానే 2 రకాల ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను. ఆరెంజెస్, బనానా వీటితోటైతే నేను పూజ అయితే కంప్లీట్ ఇంకా పూజ కంప్లీట్ అయిన తర్వాత బయటకు వచ్చి ముగ్గు ఎలా ఉంది అని చెప్పి ఒకసారి చూసాను. నైట్ వ్యూ కి మార్నింగ్ వ్యూ కి కొంచెం డిఫరెన్స్ ఉంటది కదా. ఇంకా అది అయిపోయిన తర్వాత నేను పొంగల్ కోసం చేసిన వెరైటీస్ అన్ని ప్లేట్ లో పెట్టుకొని మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. పొంగల్ అనగానే మెయిన్ గా చేసే వాటిల్లో మనుబులు ఒకటి ఉంటాయి. వాటితో పాటు నేను గవ్వలు చేశాను, సగ్గుబియ్యం చెక్కలు అలానే ఈ రోజు ప్రసాదంగా చేశాను కదా బెల్లం పరమాన్నము, అందులోకి కొంచెం ఘీ యాడ్ చేసుకున్నాను. అలానే ఇంకో ఐటమ్ చేశాను కదా గుగ్గులు, ఆ గుగ్గులతో పాటు వేరుశనగ ముద్దలు అన్ని పెట్టుకొని ఇలా టేస్ట్ చేశాను. మీరు ఒకసారి టేస్ట్ చేయండి. మీ అందరితో షేర్ చేసుకోవడం కోసం ఇవన్నీ ప్లేట్ లో ఇలా పెట్టి మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ పొంగల్. మీరు మీ పొంగల్ ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది మీరు కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. కనుమ వీడియోలో కలుద్దాము. ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.